వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పేరు అట్టజాన్స్ సార్. 2012లో మ్యారేజ్ అయింది. తనకి మ్యారేజ్ అయిన తర్వాత 1 year 2 years అక్కడ ఉన్నారు వాళ్ళు కలిసి. తర్వాత నుంచి ఎప్పుడు అమ్మాయిని అనుమానించడం వేధించడం మొదలు పెడుతుంటే ఆ బాధలు తట్టుకోలేక మా ఇంటికి వస్తుందండి. మేము గాంధీనగర్లో ఉంటున్నాం. ఇక్కడే ఉండి సార్ ఇక్కడే ఉండి ఇక్కడే తన బాబు పుట్టాడు. తర్వాత బాబు పుట్టిన తర్వాత కలిసి ఉంటున్నారు. కలిసి ఉన్న తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతే ఇంకెక్కడే ఉండిపోయింది. మా నాన్నగారు చనిపోతే ఆ ఉద్యోగం వస్తే పిల్లల్ని అలా పెంచుకొని ఉంటాను సార్. పెంచుకొని ఉంటుంది. 4 నెలల క్రితం మళ్ళీ నేను చూసుకుంటాను బా అంటే ఇంకా అమ్మాయి కాస్త ఇంకోటి వెళ్ళిపోయింది. ఎప్పటికైనా మాట్లాడలే బాగా చూసుకుంటాడు. పిల్లడికి తండ్రి కావాలని ఇంకా ఉద్దేశంతో తను అక్కడికి వెళ్ళిపోయింది. అయినా వేధింపులు మొదలు పెట్టాడు అనుమానం జబ్బుతోని. ఆ అనుమానం జబ్బులతో ఎన్నోసార్లు బాధపడి నాతో చెప్పింది. నేను ఆ అబ్బాయికి మందలించడం దీనికి మందలించి ఇద్దరికి నచ్చ చెప్పేదాన్ని కలిసి ఉండండి లేదా విడిపోండి అని కూడా చెప్పాను సార్. లేదు ఆ అబ్బాయి విడాకులు ఇవ్వడానికి అయితే ఎప్పుడు ముందుకు రాలేదు. అయితే దీన్నే ఇమ్మనేవాడు కానీ ఆ అబ్బాయి ఇవ్వలేదు. నన్ను ఇమ్మంటే పెట్టి నాకు ఇష్టమని నీతో ఉండడం ఈ అమ్మాయి అనేది అయితే నాకు ఇష్టం అని అనేవాడు. కలిసి ఉంటున్నారు. ఇంక ఈసారి మరి ఏ పెద్ద బలమైన కారణం అయిందో తెలియదు సార్. ఈ అమ్మాయి అయితే ఏం చెప్పకంటనే ఈ నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి నాకు ఇంట్లోంచి వెళ్ళిపోయింది అని చెప్పాడు. ఏం జరిగిందన్న ఈ అబ్బాయి చెప్పలేదు. మరి ఏం జరిగిందో ఏ బలమైన కారణం ఉందో తెలియదు. ఈ అమ్మాయి ఇలా చేసుకుని బాబుని కూడా భారం కాకూడదని ఇంకా బాబుని అలా చంపేసి ఈ అమ్మాయి చచ్చిపోయింది సార్. ఇంకా అనకాపల్లి జిల్లాలో హోమ్ గార్డ్గా పనిచేస్తున్నారు. ఆమెకి మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది. అదేవిధంగా ఆమె హోమ్ గార్డ్ వృత్తిలో గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సో ఆమెకి 5 సంవత్సరాల కొడుకు ఉన్నారు. భర్త ఆ అనుమానం మీద అదేవిధంగా ఆమెకు హెరాస్మెంట్ కంటిన్యూ చేస్తున్నారు. సో దాని మీద గతంలో కూడా సింగడ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీస్ స్టేషన్ అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయినా కానీ అతను హెరాస్మెంట్ తగ్గలేదు. సో అందులో భాగంగా 7వ తేదీ ఈ నెల 7వ తేదీ ఉదయం కూడా గొడవ పడడం జరిగింది హెరాస్మెంట్. సో ఆమె 7వ తేదీ సాయంత్రం తన బాబుతో పాటు బాబు వచ్చి ఇక్కడ మన సంయుక్త స్కూల్లో చదువుతున్నాడు, యూకేజీ. ఆ స్కూల్ నుంచి తీసుకొచ్చి అతను బుక్స్ని ఇక్కడ గాంధీనగర్లో ఉన్న వాళ్ళ అక్క దగ్గర బుక్స్ అన్నీ కూడా పెట్టేసి తుంపాల దగ్గర ఉన్నటువంటి ఏలేరు కెనాల్లో బాబుతో పాటు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి వాళ్ళ భర్తను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం తరలించడం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.